క్షుద్ర పూజలు చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. మరి మీరు దాన్ని ఎట్లా ఖండిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు హరీష్ రావు మీద చేస్తుంది కనుక ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చేసే దొంగ వ్యాపారానికి వాళ్ళ గుట్టు బయట పెడతాడని ప్రతి సమయంలో ఆయన బయట పెడుతున్నారు. రేవంత్ రెడ్డి చేసే పరిపాలన అది జీవించుకోలేకనే వీళ్ళు చిత్ర పూజలు చేస్తున్నారని ఈ దొంగ వ్యాపారాలు చేసుకుంటూ ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు కనుక అది మంచి పద్ధతి కాదు. దయకరన్న, నువ్వు ఎమ్మెల్సీ అయి కొత్తగా నిన్ను ఎన్నుకున్నారు ప్రజలు, నీకు ఉద్యమకారుడు అని ఎన్నుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ నీకు మురిసికోనో నీకు జోక్తోనో ఇవ్వలేదు సీటు కనుక అన్న హరీష్ రావు సార్ మీద ఆరోపణ చేస్తున్నారు, మంచి పద్ధతి కాదు. కనుక హరీష్ రావు సారు అడుగడుగున రేవంత్ రెడ్డి చేసే ప్రజలకు మేలు చేయని పరిపాలనకే ఎమ్మడబడుతున్నాడు. దానికి జీవించుకోలేక మీరు హరీష్ రావు సార్ మీద చిత్ర పూజలు చేస్తున్నాడు, నీళ్లు రాకుండా వర్షాలు పడకుండా చేస్తున్నాడు, ఆడ చేసి చేసి అనడము మీ దొంగ వ్యాపారాల కోసం మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ మీడియా పాయింట్ చైర్మనుడే ఆ పిల్లోడు, అతడు పెద్ద మనిషి లేకపోలే, అవగాహన తక్కువనకు హరీష్ రావులో అనుభవంలోనే తక్కువ. ఆయన అతడు చేసే ఆరోపణలు మంచి పద్ధతి కాదు. రామ్మోహన్, నువ్వు చేసేదంతా, మీ నాయకుడు చేసేదంతా దొంగ వ్యాపారం.